ఫ్లాట్లు ఇప్పిస్తామని మోసం చేశారని సాయినగర్కు చెందిన గీత ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో సాయినగర్కు చెందిన గీత అనే మహిళ మాట్లాడుతూ, సాయినగర్ పంచాయతీకి చెందిన ఉమామహేశ్వరి భర్త చంద్రబాబు దంపతులు ఇద్దరిని కలిసి సాయినగర్లో నివాసముంటున్న మహిళల వద్ద నుండి పాడిపేట వద్ద ఫ్లాట్లు ఇప్పిస్తామంటూ వారి నుంచి 90 లక్షల రూపాయలు ఉమామహేశ్వరి దంపతులు మోసం చేశారని తెలిపారు. మాలాంటి వాళ్లు తిరుపతిలో ఎంతో మంది బాధితులు ఉన్నారని బాధితురాలు సాయినగర్ గీత తెలియజేశారు. సాయినగర్ గ్రామ పంచాయతీ తిరుపతి రూరల్లో నివాసం ఉంటున్నాము. నాతో పాటు నా స్నేహితులు జలీల, మౌనిక, నాగలక్ష్మి, జ్యోతి మేమందరం ఒకే వీధిలో వేరు షాపుల్లో పనిచేసుకుంటున్నాం. సొంతంగా షాపులు ఉన్నాయి, కొందరు పనిచేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల ముందు ఉమామహేశ్వరి అనే ఒక మహిళ మాకు షాప్ దగ్గర పరిచయం అవ్వడం జరిగింది. పూల వ్యాపారము, డ్రెస్సుల వ్యాపారం చేసుకుంటూ మాకు ఒక ఫ్రెండ్గా దగ్గరయ్యి మా అందరితో కలిసి చీటీలు, చిన్న ఆర్థిక లావాదేవీలు అవి ఇవి అనేసి మాతో ఫ్రెండ్లీగానే ఉంటూ మమ్మల్ని అందరినీ తన మాటలతో మభ్యపెట్టి, ఇలాగా మా ఆయన జోస్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు, మేము ఫ్లాట్ బిజినెస్ చేస్తున్నాము, ముళ్ళపూడిలో మావి ఫ్లాట్లు ఉన్నాయి, అలా ఇలా అని చెప్పి మాకు ఫ్లాట్ని తీస్తామని చెప్పి ల్యాండ్ కూడా చూపించారు. చూసి వచ్చిన తర్వాత మేము నమ్మకంతో తలా 2 లక్షలు అడ్వాన్స్గా పే చేయడం జరిగింది. అలా ఈ ల్యాండ్ అది ఇది అని చెప్పి మా దగ్గర అలా ఇలా ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 10-15 లక్షల వరకు తీసుకొని ఇప్పుడు మేము వెళ్ళి గట్టిగా అడగడంతో మా మీదే రివర్స్ కేసులు పెట్టి మేమేదో దౌర్జన్యం చేస్తున్నాము, వడ్డీకి డబ్బులు ఇచ్చాము అన్న విషయం మీద మమ్మల్ని కేసులో బుక్ చేసి ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోయాము, కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేశాము. చేసిన వెంటనే సాయినగర్ వదిలేసి ఆ రోజే ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఏరియా ఆటో నగర్ సమీపంలో ఎక్కడో చేరినట్టు తెలిసింది. మేము ఇప్పుడు గత 2 నెలలుగా వాళ్ళ కోసం వెతికి 2 రోజుల ముందర తను పలానా ఏరియాలో గుళ్ళ చెరువు అనే సమీపంలో ఉందని తెలుసుకొని మేము మామూలుగా వెళ్ళి అడిగి మా అమౌంట్ ఏమైంది అని అడగడానికి వెళ్తే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు, మిద్దిపై నుంచి చూసి లోపలికి మాట్లాడతాం రండిమా, మేము మాట్లాడి సెటిల్ చేస్తాం అమౌంట్ అని ఇంట్లోపలికి పిలిచి మా 5 మంది మీద డోర్ లాక్ చేసి మరి మా మీద దాడి చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నము ఆ విషయంగానే పోలీసులు, అలిపిరి పోలీసులు కానీ ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో కానీ అందరూ వచ్చి రోయాల్లో మేము ట్రీట్మెంట్ తీసుకుంటామంటే మా దగ్గర వాంగ్మూలం తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. మా ఏరియాలో ఇది జరిగిన తర్వాత మేమే కాదు ఇంకా 18 మంది బాధితులు బయట వచ్చారు. కానీ అందరి దగ్గర ఎవిడెన్స్ లేని కారణంగా అందరూ భయపడి ముందుకు రావడం లేదు. కాబట్టి తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ మేము చెప్పడం ఏమంటే, మాలాగా ఎవరు మోసపోకుండా వీళ్ళని నమ్మి ఇంకెవ్వరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలి, మాకు న్యాయం జరగాలి. తను ఒక పెద్ద దొంగ అన్నమాట తన భర్త. అది మాకు నిన్న కేసు పెట్టిన తర్వాతే ఆ విషయం బయటపడింది. కాబట్టి ఇటువంటి విషయాలు 10 మందికి తెలిస్తే మాలాగా ఇంకెవరు మోసపోకుండా ఉంటారు అన్న విషయంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. తను ఏమంటే మమ్మల్ని ఇప్పుడు రివర్స్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ చెప్పారు కూడా, మీరు వాళ్ళ మీద దాడికి పాల్పడకూడదు, ఏదైనా ఉంటే కోర్టు పరంగా సివిల్ పరంగా పోవాలి అని నచ్చజెప్పడం జరిగినా కూడా మాకు పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, పెద్ద పోలీస్ అధికారులు తెలుసు. మీరు అమౌంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని అడిగే అధికారం ఇప్పుడు గవర్నమెంట్లో లేదు, మిమ్మల్ని రివర్స్లో మిమ్మల్ని కేసులు పెట్టి లోపల వేపిస్తాము, లేదా మీ పిల్లలు ఏమన్నా చేస్తామని మమ్మల్ని ఎదురుదాడి చేసి మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకెక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు. ఎస్పీ సార్ ఆఫీస్ కాడికి కూడా నిన్న వెళ్ళాము, సార్ లేదు, రేపు సోమవారం వస్తామని చెప్పి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం జరగాలి.
అందరినీ కోరుకోవడానికి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి, అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బాండ్లు, తన హామీ, షూరిటీ పత్రాలు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఎవిడెన్స్. కాకపోతే పోలీసులు ఏమంటున్నారంటే ఇది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు, మీరు కోర్టులో తెచ్చుకోండి అంటున్నారు. లాయర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటే ఇంత అమౌంట్కి ఇంత కమిషన్ అని మమ్మల్ని మేము ఆల్రెడీ మునిగిపోయినాం సార్ పూర్తిగా. ఇంకా మళ్ళీ మేము పే చేయాలంటే మాకు అంత స్తోమత లేదు. మా ఇంట్లో మా హస్బెండ్స్, మా అత్తయ్య వాళ్ళ ప్రెషర్ ఎక్కువగా ఉంది. వెళ్ళి డబ్బులు తీసుకురండి, ఇంత డబ్బులు ఇచ్చేసినారు, ఎలా తీసుకొస్తారో తీసుకురండి అని మమ్మల్ని ఇంట్లో ఇది చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా తన ముందే వెళ్ళి తన అజమాయిషి చూపించుకుంటుంది తప్ప మాకెక్కడికి పోయినా న్యాయం జరగట్లేదు. ఈ విషయంగానే మేము ఎమ్మెల్యే సార్ని కూడా, నాని సార్ని కూడా కలిసాము. సార్ కూడా మా గురించి పోలీస్ అధికారులకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా మాకు ఏదైనా హెల్ప్ చేసే ఇది ఉంటుందనే ఉద్దేశంతో మేము నల్లగర్లోకి రావడం, మాలాగా ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో మేము బయటికి రావడం జరిగింది. మాకు స్థలం తీసాము. మాకు రియల్ ఎస్టేట్లో మాకు స్థలం ఉంది. ముల్లపూడిలో మాకు ఫ్లాట్లు ఉన్నాయి. నేను జోస్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నానని ఐడి కార్డ్స్ అన్నీ మాకు చూపించడం జరిగింది. తీసుకెళ్ళి ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము అమౌంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అది రిజిస్ట్రేషన్కి కొంచెం టైం పడుతుంది, అది ప్రాసెసింగ్లో ఉంది. కాబట్టి అంతవరకు మీ అమౌంట్కి కూడా వడ్డీ ఇస్తానని కూడా వాళ్ళు మమ్మల్ని మభ్య పెట్టడం జరిగింది. కానీ మేము ఒప్పుకోలేదు. మా డబ్బులు మాకు కావాలి, లేదా ల్యాండ్ మాకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని గట్టిగా అడగడం జరిగింది. అది జరిగిన తర్వాతే వాళ్ళు రివర్స్లో మాకు వడ్డీ ఇచ్చాము అని కేసులు పెట్టడము చూపించారు. ఆ పేరు మీదే ఉన్నాయి, ఉమామహేశ్వరి పేరు పైనే ఉన్నాయి. మా అమ్మగారు నాకు ఇచ్చారు పసుపు కుంకం కింద. అది రిజిస్ట్రేషన్ చేసి మా ఆయన మేమిద్దరం రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి దాని ఖర్చులకి వాటికి ముందుగానే అడ్వాన్స్ పే చేయాలని చెప్పి మా దగ్గర తీసుకున్నాను. తెలియకుండా తీసుకున్నాను.